హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం పశువులు మరియు కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి 50% సబ్సిడీతోని లోన్లు అందించడం జరుగుతుంది. ఇది ఎవరికి ఇస్తారు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకైతే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోళ్ళు, గొర్రెలు, మేకలు, పందులు వీటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న వారికి, అదేవిధంగా పశుగ్రాసానికి సంబంధించినటువంటి పరిశ్రమను ఏర్పాటు చేయాలి అనుకున్న వారికి 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అయితే 50% సబ్సిడీతోని అందించడం జరుగుతుంది. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే దీనికి ఆన్లైన్లోనైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ లింకును నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా అర్హులే. కాకపోతే మీరు కోళ్ళకు సంబంధించి పరిశ్రమ పెట్టాలనుకున్న, పందులకు సంబంధించి, మేకలకు సంబంధించి, గొర్రెలకు సంబంధించి దేనికి సంబంధించినటువంటి పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా పశు వైద్య అధికారి దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే అడగటం జరుగుతుంది. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎంతైతే లోన్ ఉంటుందో ఆ లోన్లో ఒక 10% మాత్రమే మీరు భరించుకోవాల్సి ఉంటుంది, పే చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినటువంటి 90% మీకు లోన్ రూపంలో అందటం జరుగుతుంది. తర్వాత ఈ పరిశ్రమను మీరు పెట్టినటువంటి పరిశ్రమను సక్రమంగా మీరు 3 ఇయర్స్ రన్ చేసినట్లయితే, 3 సంవత్సరాలు నడిపించినట్లయితే మీరు తీసుకున్నటువంటి లోన్లో నుంచి 50% అయితే సబ్సిడీ రూపంలో మీకు అందటం జరుగుతుంది. అంటే 50% మాఫీ కావటం జరుగుతుంది అన్నమాట. 3 సంవత్సరాలు మీరు పెట్టినటువంటి పరిశ్రమను సక్రమంగా నిర్వర్తించినట్లయితే. సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళ పరిశ్రమలు, పశుగ్రాసానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి మినిమం 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అయితే సబ్సిడీ రూపంలో మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సెర్ప్ ఏపీఎం దగ్గరికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సెర్ప్ ఏపీఎం దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.